అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, మా అత్తయ్య చేతి వంట. చికెన్ కర్రీకి కేజీ చికెన్, కొత్తిమీర, కరివేపాకు, 2 ఆనియన్స్ పెద్ద సైజ్, 2 బిగ్ సైజ్ టమాటోస్, 5 to 6 పచ్చిమిరపకాయలు. బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిందండి. చెప్పచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్, 3 to 4 times వాష్ చేసి పెట్టుకున్న చికెన్, 1 tablespoon పసుపు, వద్దంట, రాక్ సాల్ట్ తగినంత, రుచికి సరిపడా మేము 1 tablespoon వేసుకున్నాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసాం కదా, ఒక 10 minutes మూత పెట్టి పెట్టేద్దాము, వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు. ఈ స్టేజ్లో టమాటోస్, 2 big size టమాటోస్, ధనియా పౌడర్ 2 tablespoons, గరం మసాలా 1 tablespoon, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని టమాటా మొత్తంగా ఉడికేంత వరకు ఉడికించాలి, స్మాష్ అయ్యేంత వరకు. కారం పొడి 3 tablespoons, కొబ్బరి పొడి 1.5 tablespoons, ఇంట్లోనే ఆడిచ్చిన కొబ్బరి అండి. మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్తోనే మొత్తం మీట్ అంతా ఉడికిపోవాలి, వాటర్ యాడ్ చేయకుండా ఉండాలండి. చికెన్ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు అండి. వాటర్ పోయకుండా చేసాము. ఓకే అండి, ఫైనల్గా మా అత్త చేసిన చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్ చూశారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.